సీఎం చంద్రబాబు నాయుడిని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మాట్లాడిన మాల మహానాడు సంఘాన్ని ఖండించిన ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతిరాల మేరయ్య మాదిగ. మాకు ఒకరి వాటా వద్దు, మా వాటా మాకే కావాలి. చింతిరాల మేరయ్య మాదిగ. 59 కులాల వారికి న్యాయం చేసే దశలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పయనిస్తుంటే మాలలు ఆయనపై అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని మాల సంఘాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ రోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరీ బొంగ సంజయ్ మాదిగ్ గారు, అలాగే మన రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎం రమేష్ మాదిగ్ గారు ఆదేశాల మేరకు గుంటూరు పల్నాడు జిల్లాలు పేటలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులుగా అర్పించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఒక ఉద్దేశం, ముందుగా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వాక్యాలు చేసిన మాల సంఘాన్ని ఎంఆర్పీఎస్ మాన్యశ్రీ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగ సంజయ్ మాదిగ్ గారి తరపున మేము ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా తరపున మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే సి వర్గీకరణ ఆగస్టు నెలలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తూ గౌరవిస్తూ ఎస్సీలో ఉండే 59 ఉపకులాలు మొత్తం మేము సుప్రీంకోర్టుని దేవాలయంగా పూజించుకుంటూ వస్తున్నాము. దానిలో భాగంగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసే దిశలో ఎస్సీ ఏకసభ్య కమిషన్ రాజన్ రంజన్ మిశ్రా కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా కమిషన్ పంపుతున్నారు. దానిలో భాగంగా మేము ఎవరు అభ్యంతరాలు వాళ్ళు మేము ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలు మాదిగలు కావచ్చు, రెల్లి కావచ్చు, బుడగ జంగాలు కావచ్చు, గొక్క కావచ్చు, ప్రతి కులం వాళ్ళకి వింత పత్రాలు అభిప్రాయాలు సమర్పించుకుంటూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న వర్గీకరణ కట్టుబడి ఉన్నాను అని మనం స్పష్టంగా మాదిగలు ఉన్న 59 ఉపకులాలకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జీర్ణించుకోలేని మాల మహాసంఘాలు చంద్రబాబు నాయుడు గారి మాటలను వక్రీకరణ చూపించి చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వాక్యాలను మేము ఎంఆర్పీఎస్ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా గానీ ఎస్సీల్లో ఉండే మాల సామాజిక వర్గం ఇంకా రిజర్వేషన్ బలాలు అందుతున్నాయి. వాళ్లే దోచుకుంటున్నారు. విద్యా వైద్య రంగం అన్నింటిలో మాలలే ముందుంటున్నారని మేము ఈ సభాముఖంగా ఎంఆర్పీఎస్ తరపున మేము ఖండిస్తున్నాము. దానిలో దృష్టి పెట్టుకొని సుప్రీంకోర్టును తీర్పును గౌరవించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పష్టంగా హామీ ఇచ్చి వర్గీకరణ మీద దానిలో భాగంగా గత 2014లో 2012-14లో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు ఎస్సీలు 58 ఉపకులాలు ఎంతో మంది దారుణంగా ఇబ్బందులకు ఎదురయ్యినాయో ఆ ఇబ్బందులు మొత్తం ఆయన చూసినాడు. పాదయాత్ర చేస్తా మొత్తం చూసి ఆయన ఆ రోజు ఆయన జీర్ణించుకోలేక ఆయన మనస్సాక్షిని చంపుకోలేక వెంటనే ఎస్సీ వర్గీకరణకి గవర్నమెంట్ వచ్చిన అధికారం వచ్చిన వెంటనే చేస్తారని మాట ఇచ్చి మాట మీద నిలబడ్డ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి పైన మాల మహాసంఘాలు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మళ్ళీ తీవ్రంగా ఎంఆర్పీఎస్ తరపున మేము ఖండిస్తున్నాము. దానిలో ముఖ్య ఉద్దేశము ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగము చిన్న కులాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణకు అయితేనే అన్ని కులాలకు లబ్ధి పొందిద్దని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మాట్లాడిన మాటలవి గుర్తుంచుకోవాలని చెప్పేసి మాల సోదరులకు చెబుతున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక అంశము, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది గత 30 సంవత్సరాల నుంచి మాదిగలే పోరాటం చేస్తున్నారు. కానీ ఓన్లీ మాదిగల సమస్య కాదు. నిన్న చూసే ఉంటారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకసభ్య కమిషనర్ రాజన్ రంజన్ గారికి వస్తే గొక్కలు, రెల్లి, దైనంద రకరకాల కులాలు మొత్తం వచ్చి మా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు మొత్తం చెప్తే అంత కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీని తిప్పి ప్రజలకి మాదిగలు 59 కులాలకి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం మాల సంఘాలకి తీవ్రంగా హెచ్చరిస్తున్నానని చెప్పేసి మీ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ ఎవరు ఎన్ని సంఘాలు చెప్పినా, ఎవరు మాలని ఎంత పోరాటాలు చేసినా ఎస్సీ వర్గీకరణ ఆగదు.
అది ఆగే ప్రయత్నం లేదు. ఖచ్చితంగా మొన్న డిఎస్సి నోటిఫికేషన్ కూడా మన గౌరవనీయులైన నారా లోకేష్ బాబు గారు డిఎస్సి నోటిఫికేషన్ ఆపించాడు. ఎందుకంటే ఎస్సీలంటే 59 ఉపకులాలు, ఒక్క మాల సామాజిక కొరకే కాదు, మిగతా 58 కులాలకు కూడా న్యాయం జరగాలని గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు కూడా మొన్న డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఆపించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అది దృష్టిలో పెట్టుకొని ఎస్సీకరణ అనేది ఆగదు, ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా అంతిమ పోరాటానికి మాదిగల విజయానికి అతి తొందరలోనే మేము నెరవేరుస్తామని ఈ రాష్ట్రంలో ఉన్న మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య శ్రీ బుంగా సంజయ్ మాదిక్ గారి తరఫున, మన రాష్ట్ర వర్కింగ్ టీఎం రమేష్ మాదిక్ గారి తరఫున, మేము ఎంఆర్పిఎస్ఎస్ తరఫున, ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగ.